జై సచ్చిదానంద. మీ అందరి మనసుల్లోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మరణం గురించి ఇంకా కొన్ని విషయాలు మనం ఈరోజు మాట్లాడదాం. గతి ఎలా ఏర్పడుతుందని పోయిన ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మీరు తెలుసుకోవడం కోసం ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. గతి మనిషిలో నుంచి వక్రగతి అయ్యిందంటే మనిషి అనేవాడు జంతువుగా మారిపోతే ఇది మృగాల గతి అని మనం చెప్పొచ్చు. ఒక ఇంద్రియ ప్రాణం నుంచి 5 ఇంద్రియాలున్న ప్రాణం దాకా చెప్పబడింది. సూక్ష్మంగా ఈ ఇంద్రియాల గురించి చెప్పడం జరిగింది. ఇవి మొత్తము ఈ గతిలో వెళ్లాల్సి ఉంటే మనిషిలో నుంచి అది ఏదైనా వాళ్ళ దగ్గర ఉండొచ్చు. పశువు, పిల్లి, కుక్క, గాడిద, సింహం, చిరుత అన్నీ ఉండొచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు హింస చేసేవాళ్ళు ఉంటే దానికి తగినట్టుగానే ఏర్పడుతుంది. ఒకందుకు చూస్తే పశువుగా ఉంటుంది. ఇదే నియమం. పిల్ల మీదున్న మోహం వల్ల ఇప్పుడు ఒకరు చనిపోయారంటే అతనికి స్త్రీతత్వం అనేది స్వయంగా దొరకడం మొదలవుతుంది. జంతువుల గతికి వెళ్ళినా కూడా అక్కడ పశువు, పిల్లి, కుక్క ఈ రకంగా అతనికి ఏర్పడుతుంది. ఏమంటే మోహం, మాయ, మనసులో కపటం ఇవన్నీ స్త్రీని పట్టుకోవడానికి తగ్గ గుణ విషయాలుగా ఉంటాయి. ఇవే ఏర్పడతాయి. ఒక మెలకువగా ఉంటే ఇందులో నుంచి మనం తప్పించుకోవచ్చు. అంటే మన దగ్గర అలవాటు పడి దారికొచ్చినా మనం వాళ్ళ దగ్గర నుంచి దూరం వెళ్ళిపోవచ్చు. లేదంటే వాళ్ళు మనల్ని చీకట్లో వదిలేసి గతి పాడవుతుంది. మనుషుల నుంచే జంతువులమైపోతే వక్రగతిలో వెళ్తే అక్కడ మనసులో స్థితి సాధారణంగా ఉంటుంది. చాలా పెద్ద బాధింపు కలుగుతుంది. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ ఇందులోనే వస్తాయి. అంటే పరదా వెనకాల ఏం జరిగినా సరే మనకు ఒక చీకటిగానే కనిపిస్తుంది కదా. మన మనసు, చేతలు అన్నీ ఇలాగే ఉంటాయి. చిత్తం ఏ సమయంలోనూ స్థిరంగా ఉండడం లేదు. జంతువుల్లో ఇది సర్వం పరిణామాలే. ఇవన్నీ అన్నిటినీ మనం ముగించి తీరాలి. ఈ గతి అతనికి పట్టింది. అతని డెబిటే ఇది. అది ఇచ్చే తీరాలి. ఇది పూర్తి చేయాలి, లెక్క పూర్తి చేయాలి. ఇప్పుడు చేయలేదంటే ఈ కర్మవిధిని ఉంచుకుని అతను ఎక్కడికి వెళ్ళగలడు? అతను ముగించాల్సి ఉంటుంది. మనిషి గతి ఉన్నప్పుడే కర్మవిధి అనేది ఏర్పడుతుంది. మన 8 జన్మల వరకు మ్యాక్సిమం మనిషిని తప్ప గతుల్ని ఏర్పరచుకోవచ్చు. ఇందువల్ల మనం వచ్చే జన్మలో జంతువులుగానూ మారొచ్చు. లేదంటే నరకగతి కూడా మనం ఏర్పరచుకోవచ్చు. దైవగతికి వెళ్ళొచ్చు. మళ్ళీ మనిషి జన్మకు మ్యాక్సిమం 9వ గతిలో 9వ జన్మలో మనం తిరిగి మళ్ళీ వచ్చేస్తాం. ఇప్పుడు మనమే అంటాం కదా, ఇంత భయంకరమైన పాపం వస్తే కోటాను కోట్ల భావాలు పుడతాయి, కానీ మళ్ళీ అవి దొరకడం లేదు. ఒకసారి ఇలా జరిగిందంటే మనిషిగా మారిపోతే ఆ తర్వాత ఇలా మనకు కూర్చోవడానికి ఒక బేస్ ఏర్పడుతుంది. అది అలాగే సెట్ అవుతుంది. ఆ తర్వాత అతను వక్రగతికి వెళ్తాడు. అందులో అతను 8 జన్మల దాకా అతను ఏ గతిలో వెళ్తాడు? ఇతను మనిషిగా మాత్రం మళ్లీ మనిషి జన్మకు వస్తే 9వ జన్మలో ఇదే నియమం అవుతుంది. నియమంలో ఉంటుంది. ఎవల్యూషన్ థియరీ ఆధ్యాత్మికంలో ఈ రకంగానే మనకిలా జరుగుతుంది. మనం ఇవన్నీ సరిగ్గా అర్థం చేసుకుంటే మనకు మంచి గతి అనేది ఏర్పడుతుంది. అర్థం చేసుకుని చేయవలసింది. చాలామంది వచ్చి నా దగ్గర అడుగుతుంటారు, ఈ గొడవలో, ఈ యుద్ధంలో మన గుజరాత్లో జనవరి 26వ తారీఖున ఒక పెద్ద భూకంపం ఏర్పడింది.
అప్పుడు చూశారంటే ఎంతో మంది అందులో చెప్పలేని విధంగా చనిపోయారు గుంపుగా. అప్పుడది ఎటువంటి భగవంతుని కర్మవిధిగా ఉంటుందో చెప్పండి. ఎంత పెద్ద ప్లేన్స్ క్రాష్ అవుతుంటాయి, 300 మంది దాకా చనిపోయి ఉంటారు. ఏదైనా స్టీమర్ మునిగిపోతే ఒకేసారి 2000, 3000 మంది అందులో మునిగిపోతుంటారు. ఇదంతా చూస్తుంటే ఏంటి, దీని వెనకాల ఎటువంటి కర్మవిధి ఉంటుందో, ఎలా ఇంతమంది ఒకేసారి చనిపోగలరు? నిజమైన విషయం ఏంటంటే, ఈ ఫలితం ఏర్పడింది కదా, ఇది ఎంతోమంది ఒకే సమయంలో అందరూ కలవడం వల్ల, వీళ్ల కర్మవిధి ఇలా ఉండడం వల్ల ఇలా అవుతుంది. దీన్నే దారుణమైన ఫలితమని మనం అంటాం. అంటే ఒక కర్మవిధి ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్, మూకుంపుడిగా జరిగే ఫలితం ఏంటి? ఈరోజు ఇలా వార్ జరిగింది ఆఫ్ఘనిస్తాన్లో, అమెరికాలో. ఈ సమయంలో దేశంలో ఎంతో మంది వస్తుంటారు, ఎంతో మంది సోల్జర్స్ ఫైట్ చేస్తుంటారు. చేతనైనంత వరకు ఫైట్ చేసి ఆఖరికి చచ్చిపోతుంటారు. అది కూడా శత్రువును చంపుతాం లేదా మేం చస్తామంటారు. అందరూ ఒకే భావనతోనే గొడవకు వెళ్తూ ఉంటారు. బాంబు వేశారంటే అందరూ ఒకేసారి చనిపోతుంటారు. ఒకే భావనతో ఉండి ఎంతో మంది చనిపోతున్నారు. పాపం కదా. ఇప్పుడు నాశనం చేయాలనే ఆలోచన ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? ఎప్పుడు ఈ భావనతో చనిపోతారో అప్పుడు మూకుమ్మడిగా పోయిన ఫలితం వాళ్లకు దక్కుతుంది. దీని ఫలితం గుంపుగా అనుభవించాల్సి ఉంటుంది. షిప్లో మునిగి గుంపుగా చనిపోతుంటారు, లేదా భూకంపంలో గుంపుగా చనిపోతుంటారు. ఈ ఆలోచనలతో వాళ్ళు ఒకటిగా కలిసి అనుభవించే ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. నాటితేనే దాని ఫలితం మనకు దక్కుతుంది. విత్తులో ఏం విత్తు వేస్తారో దాని ఫలితమే మీకు దక్కుతుంది. ఈ ఫలితం అనుభవించే చూడగలం. దీని వెనకాల విత్తు ఏం చేసిందో చెప్పండి. ఇవన్నీ అర్థం చేసుకుంటే మీరు అన్నీ తెలుసుకోవచ్చు. ఇటువంటి భావనే ఏ డ్యామేజ్ లేకుండా ఇంకో దేశాన్ని అటాక్ చేస్తున్నారు. కాని మనసులో ఉన్న భావాలు పాపం కావాలనే చేయాలని చేస్తే అతనికి చాలా చెడ్డ కర్మఫలమే దక్కుతుంది. ఇంకా చెప్తే ఇండియా కోసం గొడవ పడేవాళ్లు, పాకిస్తాన్ వాళ్లు మన మీద వేయడం కూడా ఆపడం లేదు. ఇందువల్ల ఇద్దరి మనోభావాలు చెడుతున్నాయి. భావాలు చెడుదారి పట్టిస్తే ఫలితం కూడా అలాగే ఉంటుంది కదా. ఇటువంటి దుస్థితి మీ మార్గదర్శిగా ముందడుగు వేస్తుంది. మరణం ఏర్పడిందనుకోండి, ఖచ్చితంగా మనకు పాడుగతే పడుతుంది. ఈ గొడవలు కొనసాగుతూ ఉంటే ఏమవుతుందో తెలుసా? ఇందువల్ల ఒక చెడ్డ గతి ఏర్పడి మంచి గతులు ఏర్పడితే ఇలాగే జరిగిపోతుంది. ఈ విత్తు తలకిందులుగా పడుతుంది. విత్తుని భూమిలో వేస్తారు. ఒక మంచి భావనతో ఎప్పుడూ ఉందంటే ఈ పాపకార్యం నుంచి మనం దూరం ఉండొచ్చు. ఎప్పుడు మన మనసులో ఏదీ ఉండదో మనం దాని తర్వాత ఏం చేయగలం? గొడవపడ్డం వాళ్ళ పని. దానికి పూర్తిగా మనం ఏం చేయగలం? మీకు ఈ భావన ఉంటే మీరు గొడవ పడితే మీరు ఫ్రంట్లో వేయండి, మీరొచ్చి యుద్ధం చేయండి. మిమ్మల్ని వద్దనడం లేదు. ఉత్తినే కూర్చుని మాట్లాడుతూ భావాలు చెడగొట్టుకోవడం వల్ల ఎటువంటి ఫలితం మీకు దక్కడం అనేది ఉండదు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఈ భావన ఉంటే వెంటనే మీరు దానికోసం పరిహారం చేయొచ్చు. మరి మధ్యమంగా ఉండడం చాలా అవసరం. ఇందులో చాలామంది ఏమంటారంటే ప్రపంచ ప్రజానీకం పాపులేషన్లో పెరిగిపోతూనే ఉంటుంది. అంటే 1950 నుంచి 1960లో ఇంత ఉండేది. 1970, 80, 90, 2000లో 2001లో కూడా 2002లో కూడా ఈ విధంగా జరిగింది. 2005లో కూడా ఈ రకంగా పెరిగిపోయింది. అంటే కడలిలో అలలు వచ్చినట్టే అలలు వస్తూనే ఉన్నాయి. ఈ నియమంతో పోతూ ఉంటే ఇది పోతూనే ఉంటుంది. అది ఎక్కడా ఒక్కచోటైనా ఆగదు. అదొచ్చి వృద్ధి చెందితే వృద్ధి చెందుతూనే ఉంటుంది, లేదా పెరుగుతూ ఉంటే దానంతట అది పెరుగుతూనే ఉంటుంది. కానీ నియమం ఎక్కడైనా ఉండగలదా?
మీరు ఈ రకంగా సృష్టి యొక్క నియమం ఏంటని చెబితే లాభం నష్టం రెండూ ఉంటాయి. కేవలం లాభం మాత్రం కాదు, రెండూ ఉన్నాయి. బ్యాలెన్స్ అవుతుంది. నీళ్లు ఇప్పుడు వచ్చాయంటే అది వెళ్లే తీరును వెళుతూ ఉంటుంది కదా, దాని రిసెర్చ్ పాయింట్ వచ్చిందంటే అలాగే అది ఆగిపోతుంది. కింద నుంచి పైకి వెళ్తుందనుకోండి, అది అలాగే రాగానే కింద అలాగే మనల్ని లాక్కొచ్చేస్తుంది. ఇవన్నీ తగ్గేలోపు ఖండంలో ఇవన్నీ తగ్గి ప్రాసెస్కి వచ్చి చేరుతుంది. ఈ విధంగానే మిగతా విషయాలన్నీ జరుగుతాయి. కొంచెం కొంచెంగా తగ్గి నార్మల్ అవుతుంది. నార్మల్గా ఇవ్వడానికి తగ్గ వసతులు వస్తాయి. ఇది ఎంతవరకు వెళ్తుంది? ఇందులో యుద్ధంలో ఎన్నో కోట్ల మందికి ఏవేమో జరిగిపోతుంది. ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఇదే మన బుద్ధి యొక్క నియమంగా ఉంటుంది. అంటే సూర్యుడు ఉదయించడం, కానీ దాని వెలుగు పెరుగుతూనే ఉంటుంది. ఇది గంట గంటకి పెరిగి పెరిగి దాని పరిమాణం పెరిగిపోతూ ఉంటుంది. ఎంత వేడిని ఇస్తుంది? ఇదే దాని నియమం అనేది. 6 గంటల తర్వాత దాని వెలుగు కొంచెం పెరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత కొంచెం కొంచెంగా సూర్యకాంతి లేకుండా పోతుంది. ఆ తర్వాత రాత్రిళ్ళు చల్లబడుతుంది. ఇదే సృష్టి ధర్మం, సూర్య నియమం. పైకి ఎదిగి కిందకి దిగితే నియమం. ఒక బిడ్డ యొక్క ఎత్తు మీరు చూడండి. మొదట దాని హైట్ 1.5 అడుగుంటుంది, తర్వాత 1.30, తర్వాత 2 అడుగులుంటుంది. దానికి ఒక వయసు వచ్చినప్పుడు అది కొంచెంగా పెరుగుతుంది. తర్వాత 18 ఏళ్ళు వస్తాయి, 20 ఏళ్ళు వస్తాయి. వెంటనే వాళ్ళ అమ్మ అనుకుంటుంది, నా బిడ్డ 21 ఏళ్లకే 5.5 అడుగులు పెరిగిందనుకుంటుంది. 60 ఏళ్ల వరకు అలా పెరుగుతూ ఉండొచ్చు అనుకుంటుంది. అలా లెక్క వేస్తే అర్థమేంటి? ఇది నిజం కాదు. దీనికంటూ ఒక లిమిట్ ఉంది. ఇంతకు మించి ఏమీ జరగడం లేదు. ఈ ఎదుగుదల ఒక స్థాయి వరకు ఉంటుంది. ఆ తర్వాత అది కిందికి దిగి వస్తుంది. ఇది ఒక స్థాయికి ఎదిగి మళ్ళీ కింద పడిందంటే కొంతమంది ఏమంటారంటే ప్రపంచానికి ప్రళయం వస్తుంది, లోకం నాశనం అవుతుంది. అమానుషంగా నాశనం కాదు, దీనికంటూ ఒక లిమిట్ ఉంది. దీనికి ఒక రీచ్ పాయింట్ ఉంది. కానీ ఈ మనిషి జీవితంలో లిమిట్ ముగిసిపోతుంది. కానీ ఈ పురుగు, పుట్ట, జంతువులన్నిటికీ ఒక లిమిట్ ఉంది. ట్రాన్స్ఫర్మేషన్ ఏర్పడుతుంది. మళ్లీ దాని పెరుగుదల పెరిగి పెరిగి అది లిమిట్ తర్వాత కిందకు వచ్చి పడిపోతుంది. ఆ తర్వాత 5 ఇంద్రియాలున్న మనిషి వస్తాడు. మనిషిలో నుంచి చిన్న చిన్న జంతువులన్నీ పోతాయి. అప్పుడప్పుడు మనిషి వస్తాడు. దాన్నే ప్రళయం అంటారు. కానీ ఇది ప్రళయమే కాదు. ఈ రకంగా ఎదగడం పడిపోవడం ఏర్పడతాయి కదా, ఇది సైకిలే. మహాభారతంలో మీరు చూశారంటే ఎంత గొప్ప గొప్ప వీరులు మట్టిలో కలిసిపోయారు. యుద్ధంలో ఎన్నో విషయాలకు ఒక అంతనేది ఉండేది. 18 రోజుల్లోగా ఎంతో మంది చనిపోతూ ఉంటారు. దీనికి మధ్యలో ఏవైనా జంతువులు ఇరుక్కుపోతే అవి అక్కడికక్కడే చనిపోతాయి. యుద్ధానికి ముందే మారి అవి చావాల్సొస్తుంది. కొంతమందికి చచ్చే టైం వస్తుంది. ఎంతోమంది ఆది వృష్టి, కానీ వృష్టి అనేది భూకంపం, ఇలా ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. ఇందులో ప్రజలందరూ ఇమీడియట్గా చనిపోతుంటారు. ఇవన్నీ కౌంట్ చేయాల్సి వస్తుంది. ఎదగడం పడిపోవడంలో ఇవన్నీ కౌంట్ చేయాల్సి వస్తుంది. ఈ రకంగా ప్రపంచం సాగిపోతుంది. వీటిని ఎవరూ స్టాప్ చేయలేరు. ఈ ఎదుగుదల పడిపోవడంలో నియమాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. గతి అనేది భగవాన్ మహావీరుడి సమయంలో జైనుల మహారాజా గారి గతి చాలా అందమైన ఒక విషయం. భగవాన్ మహావీరుడి సమయంలో జైన మహారాజు మగధ దేశపు రాజుగా ఉండేవాడు. అతనొక పరమ భక్తుడు. అతని భార్య సరళారాణి. ఆవిడ కూడా మంచి దారి అనుసరించేది. ఆవిడ్ని దారిలో నారదముని చూశాడు. తన ఉపదేశం వల్ల సంపూర్ణమైన అభివృద్ధి జరిగింది. లౌకికంలో మునిగిపోయిన వాళ్ళు, హత్యాకాండాలు చేసేవాళ్లు, గొడవలకు దిగడం, వేటాడడం, మృగాలను వేటాడడం, ఇవే అతని జీవితమై ఉండేది. ఇవే అతని జీవితకాలంలో చేస్తూ ఉండేవాడు. ఆ మునీశ్వరుడు అడవి ప్రాంతంలో వేటాడడానికి వెళ్లేటప్పుడు నారద మునీశ్వరుడు చూశాడు. అతన్ని చూడగానే, ఆహా,
ఇంత అందమైన తెలివైన మనిషిని ఎలా మనం చూస్తూ సంతోషించగలం? అతనితో మాట్లాడుతూ ఉండగా అతను అన్ని విషయాలు చెప్పాడు, ఉపదేశం చేశాడు. హృదయం అలాగే అతనికి మారిపోయింది. వెంటనే అతను మహావీరుడి దగ్గరికి వెళ్ళి అన్ని ఉపదేశాలు అతను అందుకున్నాడు. అతని ఆత్మ కూడా ప్యూరైంది. అతను ఎంత గొప్ప భావనతో అతని భగవంతుణ్ణి దర్శించుకున్నాడు. ఆ దర్శనంతోనే అతను గొప్ప ఆదర్శ పురుషుడయ్యాడు, జైనుల రాజా. ఆ తర్వాత భగవంతుడి పరమభక్తుడయ్యాడు. భగవంతుడి దగ్గర ఒకరోజు కోరుకోవడమూ జరిగింది. భగవంతుడా, నా గతి ఎలా ఉంది? భగవంతుడు చెప్పారట, ఈ జన్మ తర్వాత నువ్వు నరకానికి వెళ్లాల్సి ఉంటుంది, మెయిన్ నరకానికి. ఆ తర్వాత నువ్వు నరకం నుంచి తిరిగి వచ్చేస్తావు, అంటే మనిషిగా. ఆ తర్వాత భారత క్షేత్రంలో నువ్వు మొదటి పరిపూర్ణ పరమాత్ముడుగా అవతరిస్తావు. ఒక పక్క సంతోషం, ఇంకో పక్క నరకానికి వెళ్లాలన్న వేదన, దుఃఖం కూడా ఉండేది. భగవంతుడి దగ్గర అతనొక కోరిక విన్నవించాడట. అంటే నేను మిమ్మల్ని చూసి కూడా నాకెందుకు ఈ గతి, నేనేం తప్పు చేశానని అడిగారట. భగవాన్ చెప్పారట, ఒకరోజు మీరు అడవిలో వేటాడడానికి వెళ్లారు. ఒక జంతువుని చంపేశారు మీరు. మీ బాణంతో దాన్ని చంపేశారు, వేటాడారు. ఆ జంతువు యొక్క గర్భంలో ఒక బిడ్డ పెరుగుతోంది. ఎప్పుడు ఆ జంతువు చనిపోయిందో అలాగే ఆ గర్భంలో ఉన్న బిడ్డ కూడా చనిపోయింది. లోపల మీకు సంతోషం, ఒక దెబ్బకి 2 ప్రాణాలు తీశానన్న సంతోషం, అంత గర్వం, అంత సంతోషం, అహంకారంతో విర్రవీగారు. ఆ సమయంలోనే మీ ఆయుష్ ముగిసింది. అప్పుడు మీరు నరకానికి వెళ్లారు. భగవాన్ చెప్పడం వినగానే జైన మహారాజా భగవంతుని కాళ్లమీద పడి చాలా ఏడ్చారట. భగవాన్తో అన్నారట, ఏం భగవాన్, నిన్ను చూసిన తర్వాత నరకానికి వెళ్లాలా? మీరు ఏదైనా ఒక దారి చెప్పండి, నేను ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాను. ఈ తీవ్రమైన పాపం ఏర్పడింది కదా, మర్యాద తక్కువై ఈ కారణం వల్ల ఈ గతి పట్టిందని చెప్పారట. దీనికి ఏ దారి లేదు, కాని ఎక్కువ ప్రాధేయపడ్డం వల్ల భగవంతుడు అన్నారట, దీనికొక దారి ఉంది, కాని నువ్వు పాటించలేవు. అతను చాలా మొండిగా ఉన్నాడట. నేను ఎలాగైనా చేసేస్తాను, ఎంత కష్టపడైనా చేసేస్తాను, మీరు దారి మాత్రం చెప్పండి అన్నాడట. అప్పుడు భగవంతుడు చెప్పారట, అతనికి 4 రకాల దారులు చెప్పారట. చాలా కష్టపడిన తర్వాత కూడా ఈ జైన మహారాజా గారు ఏమీ చేయలేకపోయారట. అంత తీవ్రమైనది, అంత కష్టమైనది చేసి తీరాలనుకున్నా అతని వల్ల అది సాధ్యపడలేదు. వేరే దారే లేదనిపించింది, చేయడానికి కుదరలేదు. దీని ఫలితం ఏమైందంటే జైన మహారాజుగారికి అతని రాజ్యాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అతని కొడుకు మీద అతను అంత పట్టుదలగా ఉండేవారు. అతను పెద్ద పెద్ద సాధనలు ఎన్నో చేసేవారు. తండ్రిని తీసుకెళ్లి జైల్లో పడేశాడు. రోజూ అతన్ని 100 కొరడా దెబ్బలు కొట్టించేవాడు. అతనికి భోజనం కూడా ఇంత పడేసేవాడు. మంచి తిండే అతనికి ఇవ్వలేదు, అతను ఇవ్వనేలేదు. అతని చేతులతో అతని తండ్రిని 100 కొరడా దెబ్బలు కొట్టాడు. అప్పుడే అతని మనసు చల్లబడింది. అంత పగ పెంచుకున్నాడు మనసులో. పోయిన జన్మ కర్మఫలమే అతను అనుభవిస్తున్నాడు. ఈ రకంగా అతను బతుకు వెళ్లదీశాడు. అతని ఆయుష్కాలమంతా జైనుల రాజా జైల్లోనే గడిపేవాడు. అతని తండ్రి కొడుక్కి ఎంతో వివరించాడు, కాని అతనేదీ వినేలా లేడు. ఒకసారి ఏమైందంటే అతని కొడుకు రాజుగారి సింహాసనంలో కూర్చునున్నాడు. ఎందుకంటే అతనే కదా అప్పుడు రాజా. ఆ చిన్నపిల్లాడిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని అన్నం తినిపిస్తున్నాడు. ఆ పిల్లాడు తింటున్నాడు. అప్పుడే ఆ పిల్లాడు ఒడిలో ఒంటేలు పోశాడు తింటున్న పళ్ళెంలో, తిండి మీద.
అతనికి అతని కొడుకు మీద చెప్పలేనంతగా ప్రేమ ఉండేది. ప్రేమతో అతను నవ్వుతూ అదే భోజనం తీసుకుని తినేశాడు. అప్పుడు తల్లి సరళారాణి ఆవిడ అక్కడ కూర్చునుంది. ఆవిడ ఇది చూసింది. ఆవిడ చాలా హోరుగా గట్టిగా నవ్వింది. నవ్వుతూనే ఉండిపోయింది. వెంటనే కొడుక్కి అమ్మ ఎందుకు నవ్వుతుందో అర్థం కాలేదు. ఏం కారణం? వెంటనే అమ్మతో ఎందుకమ్మా నవ్వుతున్నావు అని అడిగాడు. వెంటనే ఆవిడ చెప్పింది, చూశావా, నువ్వెలా ఇప్పుడు నీ కొడుక్కి చేశావో అదే విధంగానే ఒకరోజు నువ్వు చిన్న కుర్రాడిగా ఉన్నప్పుడు తండ్రిగారి ఊళ్ళో కూర్చునున్నావు. నువ్వు ఇలాగే చేశావు. మీ నాన్న కూడా ఇలాగే నువ్వు ఒంటెలు పోసిన ఆ తిండి తిని బాగా రుచిగా ఉంది అన్నారట. ఈరోజు నువ్వు ఇదే చేస్తున్నావు. ఇది చూడగానే నాకు నవ్వు వచ్చింది. వెంటనే పిల్లాడి మనసులో సడన్గా ఒక మార్పొచ్చింది. అయ్యయ్యో, నా కొడుకు మీద పెంచుకున్న ప్రేమే కదా మీరు నా మీద పెంచుకున్నారు. అయ్యో, నేను మా నాన్నగారికి ఎంత ద్రోహం చేశాను. వెంటనే వాళ్ల నాన్నని విడిపించటానికి కొడుకు పరుగు తీశాడట. అతని దగ్గర అప్పుడు అక్కడి తాళాలు లేవాట. చేతిలో వాడి కత్తి ఉంది. అందువల్ల దాన్ని పగలగొట్టడానికి పరిగెత్తాడు. ఆ వాడి కత్తి తీసుకుని అతను జైనుల మహారాజును చూశాడు. దూరంగా వస్తున్నప్పుడే ఆ మహారాజా తన కొడుకుని చూశాడు. వీడు తనను చంపడానికొస్తున్నాడు, మనవాడు చంపేస్తాడు. కొడుకు తండ్రిని చంపేశాడు అంటే అతనికి ఎన్నో భయంకరమైన పాపాలు చుట్టుకుంటాయి. అందువల్ల మనం అతనికి ఆ పాపం రానివ్వకూడదు. మనకు మనమే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. అతను ఈ పాపం నుంచి తప్పించుకుంటాడు అని తన ఉంగరాన్ని ఒకేసారి మింగేశాడట. ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే అతను చనిపోయాడు. కొడుకు అది చూసి ఓ అని ఏడ్చాడు. ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం ఉంది? అంతా ముగిసిపోయింది కదా. అందుకోసం అతను చాలా బాధపడ్డాడు. కాని ఈ విధమైన చావు వల్ల జైనుల మహారాజుకు పట్టిన గతి మంచే చేస్తుంది. ఇవన్నీ సైంటిఫిక్ సర్కంస్టాన్షియల్ ఎవిడెన్సే. ఒక ఎవిడెన్స్ ఇంకొకరికి ఎవిడెన్స్గా ఉందనే కదా అర్థం వస్తుంది. ఇందులోంచి ఒక్కొక్కరికి ఏర్పడే కర్మవిధి, దాని ఫలితము జీవితంలో జరుగుతూనే ఉంటాయి. మనం ఎంత మెలకువగా ఉంటామో అంతకంత మంచిది. మన మరణం కూడా మంచి విధంగా మనకి దొరుకుతుంది. మరణించే ఫలితము మనకు మంచిదై ఉంటే మీరు చక్కగానే ఉండొచ్చు. దీనివల్ల మీ జీవితంలో మీరు ఎవరితోనైనా పగ పెంచుకునుంటే మీ బిజినెస్లో గానీ లేదా గొడవల్లో గానీ ఇంకే విధంగానైనా సరే గొడవ పడుంటే మనసారా దానికి పరిహారం చేయండి. బాధపడుతూ క్షమాపణ కోరండి. మనసారా చాలా వరకు చేయండి. చేతనైతే వాళ్ల కాళ్ల మీద పడి మీరు క్షమాపణ అడగొచ్చు. అందులో తప్పే లేదంటాను. ఇందులోంచి మీరు బయటపడండి. అప్పుడే మరణం చక్కగా సంభవిస్తుంది. భయంకరంగా ఏర్పడే కర్మవిధి అనేది ఉండదు. మరణం నుంచి మీరు మంచి గతి చేరుకోవచ్చు. ఈ మరణం యొక్క భయం నుంచి, మరణంలోని భయంకరమైన మార్పుల నుంచి మీరు ముక్తి పొందొచ్చు. మీరు అన్ని విషయాల్లోంచి బయటపడి మంచి గతి పొందొచ్చు. దానికోసం మీరు ఒక్కో నిమిషము జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి, భద్రంగా ఉండండి. జై సచ్చిదానంద.